రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి కోరారు. పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన సెక్రటరియట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును, ఎమ్మెల్సీ పెంగళి శ్రీపాల్ రెడ్డితో పాటు సంఘం నేతలతో కలిశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. జూలై 1, 2023 నుంచి రాష్ట్రంలో కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా ఇప్పటికీ నివేదిక రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషనర్ నుంచి రిపోర్టును వెంటనే తెప్పించుకొని ఆలస్యం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే ఏపీ తరహాలోనే తెలంగాణలో టీచర్లకు శాశ్వత ప్రతిపాదికన బదిలీల చట్టాన్ని తీసుకురావాలని ఎస్టీయూ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారండి. ఆదివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు దాని సిఫార్సులను అమలు చేయాలని కోరారు. 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని, బదిలీల పదోన్నతులు షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5 డిఏలను, వివిధ రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలన్నారు. సెప్టెంబర్లో సంఘం 80వ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ షబీర్ అలీ, పర్వత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పోల్ రెడ్డి, రాధా, జయలక్ష్మి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.